ఇరాన్ తాజాగా మరొకసారి ప్రపంచానికి హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్స్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ నేవల్ ఫోర్సెస్ కమాండర్ అలీర్జా తంగేసి తాజాగా ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే వాళ్ళ నేషనల్ డే జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మన శత్రువులు మన చుట్టూ ఉన్నారు, ట్యాంకులు మోహరించున్నారు, అలాంటి ట్యాంకులు మనం ధ్వంసం చేస్తున్నాం, అట్లాగే షిప్పులు ఏ వచ్చినా ధ్వంసం చేస్తాం, ఏ షిప్పుల్ని బ్రతకనీయం. అంటే ఇప్పటిదాకా హౌతీ తీవ్రవాదులు చేస్తున్నది తామేనని ఒప్పుకున్నట్టయింది. హమాస్ తీవ్రవాదులు, హిజ్బుల్లా తీవ్రవాదులు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, హౌతీ తీవ్రవాదులు వీళ్ళందరూ చేస్తున్న ఎర్ర సముద్రపు దాడులు లేకపోతే ఇండియన్ ఓషన్ దాడులు ఇవన్నీ వీళ్ళేనని ఇరాన్ పరోక్షంగా ఒప్పుకున్నట్టయింది. రాబోయేటువంటి రోజులు ఇక ప్రపంచం తేల్చుకోవాలి, ఇలాంటి ప్రమాదకరమైన దేశాన్ని బతకనియ్యాలా. ఎందుకంటే ప్రపంచాన్ని నాశనం చేయాలనుకున్నాండి, వీడిని ఎందుకు నాశనం చేయకూడదు? ఆ స్టేజ్కి వెళ్ళకపోతే చాలా ప్రమాదం. ఎందుకంటే ఇలాంటి సందర్భంలో ఎప్పుడు కూడా ప్రాణాల మీదకి వచ్చినటువంటి సందర్భంలో ఉదారత పనికిరాదు. కర్రకి కర్ర, కత్తికి కత్తే ఉండాలి, కానీ ఒక చెంప చూపెడతారు, రెండో చెంప అంటే 4 సార్లు చేతకు కొడతారు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ప్రపంచమే ఇరాన్ చేస్తున్న వ్యవహార సరళిని చూసిన తర్వాత.